స్టైల్ ఐకాన్ శృతి హాసన్ చేతుల మీదుగా శుభప్రదం షాపింగ్ మాల్ జూలై 3 నల్గొండలలో గ్రాండ్ ఓపెనింగ్. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శోభా. వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్ రాము రాథోడ్ వాళ్ళ బ్రదర్ కిరణ్ ఉన్నాడు. ఆయనతో మాట్లాడి వాళ్ళ హోమ్ టూర్, రీసెంట్గా మనోడు ఇల్లు మొత్తం కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఆ ఇల్లు ఎలా ఉంది, మనోడికి వచ్చిన అవార్డ్స్ అండ్ మన ఫ్యామిలీ గురించి మనతో మాట్లాడడానికి వాళ్ళ బ్రదర్ కిరణ్ ఉన్నాడు. ఆయనతో మాట్లాడి మనకు తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ బ్రో కిరణ్, ఎలా ఉన్నా? బాగున్నారా? మొత్తం నీదే నా ఆటో నాదే. నీ ఆటో మీద ఫుల్ ప్రమోషన్? అవునన్నా, అంటే నా ఆటో మీద నేను ఆటో డ్రైవర్ కదా, ప్రతి ఒక్కరికి బ్రదర్ అంటే చాలా ఇష్టం అన్నమాట. ప్రతి ఒక్కరు ఈ బిగ్ బాస్ లో పోయినాక వాళ్ళకి బాగా ఇదైపోయింది, చూడడం ఎక్కువ. రాముదేనా? ఈ ప్లానింగ్ అంతా రాముదే. ఈ ప్లాన్ లో నేను వెనక అవడం అంటే అతను చెప్పి నాకు ఈ ఫొటోస్ విజువల్స్ నాకు పంపేవాడు. నాకు ఈ విజువల్స్ కావాలి, ఇలా ఉండాలి, నాకు ఇలా ఉండాలి, ఇలా అయితే నాకు అమ్మ నాన్నలకు బెస్ట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి మంచి ఇల్లు కట్టియాలని చెప్పేసి నేను అనుకున్నా. ఆ ఇల్లుని నేను సెలెక్షన్ చేస్తాను, నువ్వు ఆ సెలెక్షన్ ని బట్టి నువ్వు ఇక్కడ కట్టించేయాలి వాళ్ళకి అని చెప్పేసి ఆయన పంపించే అన్ని విజువల్స్ కి నేను ఇక్కడ సేమ్ ట్రిక్ తీసుకున్నాను, సేమ్ ప్లాన్ చేసుకుని. ఎలా ఉంది బ్రో గేమ్? గేమ్ బాగానే ఉందన్న, పర్లేదు, మంచిగా ఆడుతున్నారు. ఇంకా బాగా ఆడాలి, ఇంకా బాగా ఆడి ప్రతి ఒక్కరు సైలెంట్ ఉంటుంది కదా, సైలెంట్ కాకుండా నువ్వు పాయింట్ ని పట్టుకొని నీ పాయింట్ నుంచి వెళ్ళి నువ్వు గెలవాలనే హోప్ ఒకటి పెట్టుకుంటే చాలు. నువ్వు గెలవాలనే హోప్ ఒకటి పెట్టుకోవాలి, పాయింట్ టు పాయింట్ మాట్లాడాలి, అంతే. మీ తమ్ముడు బయట ఎంత సైలెంటా మాట్లాడ్డా? బయట సైలెంటే, మరి అంత సైలెంట్ ఏం కాదు, బాగానే. అంటే పాయింట్ని బట్టి, అంటే ఉద్దేశాన్ని బట్టి మాట్లాడతాడు. అతను లోపల ఉన్న మనసుని బట్టి మాట్లాడతాడు. అంటే అతను చెడు అనేది చూడడు, మంచి అనేది చూడడు. అంటే అతను ప్రతి ఒక్కరు గమనిస్తుంటాడు. అంటే మాట అనేది అవతల వాళ్ళకి అర్థం కావాలి, అలాంటి మాటలే మాట్లాడతాడు. అంటే అర్థం కావాలి, అర్థమయ్యే మాటలే మాట్లాడతారు, కానీ వాళ్ళ దగ్గర నెగిటివ్ పాజిటివ్ అలాంటిది ఏమి ఉండదు. అతను ట్రై చేసే కాడికైతే మంచిగానే మాట్లాడతాడు ప్రతి ఒక్కరి దగ్గర. ఈ అవార్డ్స్ ఇవన్నీ ఎప్పుడు వచ్చో తెలుసా? ఈ అవార్డ్స్ ఇది జనవరిలో వచ్చింది ఒకటి, మామూలుగా ఈ మధ్యలో వచ్చింది వివేకానంద అని. మిగతావన్నీ చిన్న అవార్డ్సే వచ్చాయి బాగా. అది స్టార్ మా ఐ లవ్ యూ అమ్మ, అంత ఫ్యామిలీ అన్న. అది 21 మెంబర్స్, మేము చిన్న పిల్లలతో సహా 21 మెంబర్స్. అంటే మా 5 ఫ్యామిలీ, అంటే మా అమ్మ నాన్నకి 5గురం, మేము 5గురం. దాంట్లో అందరం కలిస్తే 21 మెంబర్స్. 21. మీరు జీన్స్ ప్రోగ్రామ్కి వెళ్ళాలా? ఈ ప్రోగ్రామ్కి వెళ్ళారు? అవునా? మీరు గెలుస్తారా? బిగ్ బాస్ లో వెళ్తే బిగ్ బాస్ కూడా గెలుస్తావా? మనం నాకు తెలుసు. అంటే
అంటే అమ్మ తమ్ముడికి ఇద్దరికి ఎంట్రీ ఉండాలి లోపల. ఓకే. వీళ్ళకి సర్ప్రైజ్ అనమాట. అచ్చా. మేమందరం తర్వాత వెళ్ళి వీళ్ళకి సర్ప్రైజ్ ఇవ్వడం. ఇట్లా ఏం తిన్నావమ్మా నువ్వు, ఏం చేసినావమ్మా నువ్వు, అరే ఏం బలపడుతున్నావు, ఏం ఎనర్జీ ఉంది నీకు, ఏం ఎనర్జీ ఉందామని 7వ దగ్గరికి వెళ్ళి చూస్తావు. బయట ఏమైనా గొడవలు ఏమైనా పడ్డా? ఎవడు పడడా? బయట పడాలన్నా వాళ్ళు పడ్డా? ఏదైనా భయపడతాడు. ఆ గొడవలు అంటే అతనికి నచ్చదు, అస్సలకి నచ్చదు. ఈ బిగ్ బాస్ లోనే అసలు అతనికి నచ్చట్లేదు. అంటే అందరితోనూ ప్రేమతో ఉండాలి. అంటే ఈయన మనస్తత్వం అలాంటిదే. అంటే నేను ప్రేమతో ఉండాలి. ప్రతి ఒక్కరు ఏదైనా హెల్ప్ అడిగినా కూడా హెల్ప్ చేసేస్తాడు అనమాట. త్వరగా చేసేస్తాడు. ఈయనకు ఎమోషనల్ కానీ సెంటిమెంట్స్ కానీ ఏమి ఉండదు. ఇప్పుడు ఈయనకి తిట్టడం కానీ ఈయనకి బాధనే. తిట్టడం అంటే ఈయనకు బాధనే. అంటే అవతల వాళ్ళకి సఫర్ చేయొద్దు, నేను ఇబ్బంది పెట్టద్దు. నేను బాధపడ్డా పర్లేదు, అవతల వాళ్ళకి నేను బాధ పెట్టొద్దు అనే కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటుంది అతనికి, అతని మైండ్ లో. ఇది దేవుడు కదా, దేవుడు సపరేట్ పెట్టించుకున్నారా? సపరేట్. ఇంకా ఏం చేయలేదు. ఇంకా స్టార్ట్ అవ్వాలి. ఇక బ్రదర్ వచ్చినాకనే అన్ని స్టార్ట్ చేద్దాం అన్నట్టు అనుకుంటున్నాం. ఇంటీరియర్ డిజైన్ మొత్తం ఇది మొత్తం ఇది కబోర్డ్స్ అన్ని. ఈ కబోర్డ్స్ పైన పిఓపి, ఈ గ్లాసెస్ కూడా అన్ని మొన్ననే అన్ని చేయించుకున్నాం అన్నమాట. ఇది బ్లాక్ గా ఉన్నాయి. బ్లాక్ బాగుంటది అని చెప్పేసి బ్లాక్ వేయించుకున్నాం. ఈ లోపల ఉన్నవి ఏమి కనిపించకూడదా? అంటే లైట్స్ వస్తాయి దీంట్లో. ఇవి లైట్లు వస్తాయి దీంట్లో. అచ్చా, లోపల లైట్లు ఉండి ఈ లోపల ఉన్నవి రిఫ్లెక్ట్ అవుతాయి. 2 BHK 2 bedroom. 2 BHK 2 bedroom. అంటే రాముకి పెళ్ళి అయ్యాక అమ్మ నాన్న ఒక రూము అలాగా. ఓ ఇంకా అయితే ఇంకేం పూర్తిగా బాగానే ఖర్చు పెట్టాడు. బాగానే ఖర్చు పెట్టాడు అన్న. మా అమ్మ నాకు నచ్చిందంటే ఇక నాకు నచ్చినట్టే అన్నట్టు ఉంటుండే అన్న. 3 సార్లు కలర్లు వేయించి 3 సార్లు దీనికి. అంటే వీళ్ళకి నచ్చాలి. అమ్మ మీకు నచ్చిందా అంటే లేదు నాన్న అంత బాగాలేదంటే మళ్ళీ చేంజ్ చేసేది. అంటే ఈయన అన్ని లైట్స్ కలర్స్ బాగా ఇష్టపడతాడు. లైట్ గా బాగా ఇష్టపడతాడు. మీరే ఇప్పించారా ఇవన్నీ? ఇవన్నీ నేనే. అతను అక్కడి నుంచి చెప్పడం నాకు ఈ అంటే ఆ కోడ్స్ ఉంటాయి. ఆ కోడ్స్ అయితే అతనికి ఏదైతే మంచిగా అనిపిస్తుందో, ఏదైతే బాగుంటుందో ఆ కోడ్స్ లైట్స్ కానీ దీనిలో మీడియం ఉంటుంది, అన్ని ఉంటుంది. అందులో లైట్స్ అంటే బాగా ఇష్టపడతాడు. బాగా పెట్టాడు, బాగా సెట్ చేశాడు. ఇది కూడా రాము రాథోడ్ సెలెక్షన్ తీసుకున్నాడా? అతను ఏ సెలెక్షన్ చేసినా ఫస్ట్ నేను ఏదైనా తీసుకోవాలనుకున్నా ఫస్ట్ అతనికి నేను విజువల్ పెడతాను. ఈ ఫొటోస్ పిక్స్ పెడతాను, ఇవి బాగుందా లేదా ఒకసారి చెక్ చేయాలి. ఇది నాకు నచ్చడం కానీ అమ్మ నాకు నచ్చడం కానీ సేమ్ ఉండాలి అన్నట్టు వీళ్ళకి కూడా చూపిస్తుంటే వీళ్ళు కూడా మాట్లాడుతుండే బాగుంది పర్లేదు ఒకసారి రాము కూడా పంపి అతను కూడా చూస్తారు అన్నట్టు. అతను కూడా పంపిస్తే అతను ఓకే నాకు ఇది నచ్చింది, ఇది పెట్టేసేయండి అంతే. ఆ బుద్ధుంది కూడా మీకు చెప్పలేదు ఇంకా. అది అక్కడ బుద్ధుడు ఉంది కదా బయట బుద్ధుడు ఏంటి అది మీకు చూపిస్తాను. అది కూడా అది బెడ్రూమ్. ఇది ఇంకొక 2 bedroom. అంటే ఇంకా మొత్తం సెట్ చేయలేదు. అది సెట్ చేయాలి ఇక అని. అదేంటి నాటకం ఎవరేసారు? అది మా డాడీ. నాన్నగారా? మా డాడీ. చూడదు ఆర్టిస్టే ఇది కూడా. అంటే అప్పుడు కోలాటం అనేది బాగా ఇష్టం, చాలా ఇష్టం అది. దాంట్లో అలా 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 రాజుల నాటకాలు అలాంటివి ఉంటాయి కదా, విలేజ్ నాటకాలు ఉంటాయి. అది చాలా ఇష్టం డాడీకి. ఇప్పుడు లేదు, అప్పుడు చాలా ఉండే, ఇప్పుడు లేదు. ఇప్పుడు బుద్ధుడిది ఏంటి స్టోరీ? అది బుద్ధుడిది చూసాం ఆల్రెడీ, వీడియోస్ విజువల్లో వచ్చిందా? విజువల్లో వచ్చింది, లైట్స్ ఉన్నది వచ్చిందా? అది మామూలుగా మా ఫ్యామిలీకి ప్లేస్మెంట్. అది అంటే మా ఫ్యామిలీకి సైలెంట్. అంటే మేము ఇప్పుడు అమ్మ వాళ్ళు కొద్దిగా చిన్న గొడవలు పడుతుంటారు కదా, అలా కాకుండా అది తీసుకొచ్చి పెట్టింది సైలెన్స్ ఉండాలి. ఆ సైలెన్స్ కోసమే ఆ బుద్ధుడు పెట్టింది అక్కడ. అది ఎంత పడింది అంత మొత్తం సెట్? బాగానే 48 దాకా పడ్డాయి. ఓన్లీ గ్లాస్ 40. అంటే అతను చేయించుకున్నాడు ఇలా. అంటే మనం సైలెంట్, మనల్ని చూసి వేరే వాళ్ళు కూడా సైలెంట్ ఉంటారు. మనం కూడా వాళ్ళకి చూపి అదే పాటిస్తున్నాడు హౌస్ లో. అదే ఉన్నట్టుంది సైలెంట్. అంటే వైలెంట్ మాట్లాడాల్సిన అవసరం లేదు.
ఎప్పుడు మాట్లాడాలో అప్పుడు మాట్లాడాలి అంతే అంతే. ఆయన పాయింట్స్ అదే. నా దాకా వస్తే నేను మాట్లాడగలుగుతాను. నా దాకా రాకుండా ఏదేదో మాట్లాడేసుకొని అది చేసుకొని నా మీదకి వస్తే నేనేం చెప్పలేను, నేనేం చేయలేను. ఈయన పాయింట్స్ ఏమైనా ఉంటే మాట్లాడగలుగుతాను.